మోహన్ బాబు హెల్త్ కండిషన్ పై వైద్యుల బృందం వివరాలు వెల్లడించింది. మోహన్ బాబు స్థిమితంగా లేరని ఫేస్ సిటీ స్కాన్ చేయబోతున్నామని వైద్యులు తెలిపారు. మోహన్ బాబుకు కంటి దగ్గర గాయాలైనట్లు వైద్యులు చెప్పారు. లెఫ్ట్ సైడ్ లాసరేషన్ అనేసి లేకుంటే ఏదైనా బ్లీడింగ్ అనేసి అట్లా ఏం లేదు. ఇంటర్నల్ దాని కొరకు సిటీ స్కాన్ కొరకు ఆయన నిన్న రాత్రి బ్లడ్ ప్రెషర్ బాగా ఎక్కువగా ఉన్నందుకు చాలా ఇవన్నీ నొప్పులతో ఉన్నందుకు మేము సిటీ స్కాన్ మార్నింగ్ చేయాలని చూసాం. ఇంకా ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా సార్? అంటే గతంలో సర్జరీస్ కూడా అయ్యాయన్నారు కదా, వాటికి ఏమైనా మెడికేషన్ నడుస్తుందా? ప్రజెంట్ జనరల్ వార్డ్ లో ఉన్నారా లేదా ఏమైనా ఎమర్జెన్సీ ఐసీయూ అట్లా ఏమైనా ట్రీట్మెంట్ లో ఉన్నారా? ఆయన ఇన్ పేషెంట్ రూమ్ లో ఉన్నారు. ఓకే, ప్రైవేట్ ఇన్ పేషెంట్ రూమ్ లో ఉన్నారు. సార్ మోహన్ బాబు గారు ఉన్నారు, వాళ్ళ భార్య కూడా హాస్పిటల్ అడ్మిట్. మోహన్ బాబు గారు ఉన్నారు హాస్పిటల్. సార్ ఇంకా ఎక్కువ పడ్డారు సార్ డిశ్చార్జ్ చేయడానికి? అది ఇవాళ మార్నింగ్ అసెస్మెంట్ ప్రకారం ఇంకా 2 days అలాగా స్టెబిలైజేషన్ బ్లడ్ ప్రెషర్ ఇదంతా చేసుకున్న తర్వాత డిశ్చార్జ్ అవుతారు. బీపీ ఒకటి, తర్వాత నొప్పులు ఒకటి. ఓకే, తప్పకుండా అండి. ముఖ్యంగా ఆయనకు మెడల్ నొప్పి, ఈ చేతుల నొప్పి. ఎందుకంటే మోహన్ బాబు ఇంత క్రితమే కొన్ని సర్జరీస్ అయ్యాయి. దానివల్ల నొప్పుల వలన మా న్యూరాలజిస్ట్ ఇవాళ మార్నింగ్ డాక్టర్ ఎంకే సింగ్ గారు కూడా చూశారు. ఆయనకు వేరే మాత్రలు నొప్పి కొరకు, మసిల్స్ రిలాక్సేషన్ కొరకు రాశారు. దాని తర్వాత ఆయన సిటీకి వెళ్తారు. డాక్టర్ జగదీష్ గారు ఆయన ఇంటర్నల్ మెడిసిన్ డాక్టర్. ఆయన మీ అసెస్మెంట్ సో మేము ఎగ్జామిన్ చేసేటప్పటికి లెఫ్ట్ కంటి కింద కొంచెం బాగా కమిలినట్లు గాయాలు తగిలాయండి. బయటకి ఏమీ ఎక్స్టర్నల్ ఇంజరీస్ లేవు, కానీ మొత్తం ఆ భాగం అంతా కమిలిపోయి ఉంది. సో నిన్న నైట్ అంతా బాగా స్టెబిలైజ్ చేశారు. తన జనరల్ కండిషన్ స్టెబిలైజ్ చేసిన తర్వాత ఈ రోజు ఫేస్ సిటీ స్కాన్ అనేది తీయబోతున్నాము. అక్కడ ఏమైనా ఫ్రాక్చర్స్ ఉన్నాయా అని తెలియజేసుకోవడానికి. సో దాని తర్వాత సిటీ స్కాన్ రిపోర్ట్స్ బట్టి వీ విల్ డిసైడ్ ఫర్దర్ లైన్ ఆఫ్ మేనేజ్మెంట్. కానీ ఏమి లాసరేషన్ అనేసి లెఫ్ట్ సైడ్ లాసరేషన్ అనేసి లేకుంటే ఏదైనా బ్లీడింగ్ అనేసి అట్లా ఏం లేదు. ఇంటర్నల్ ఇష్యూస్ ఉన్నాయా సార్? ఇంటర్నల్ దాని కొరకు సిటీ స్కాన్ కొరకు ఆయన నిన్న రాత్రి బ్లడ్ ప్రెషర్ బాగా ఎక్కువగా ఉన్నందుకు చాలా ఇవన్నీ నొప్పులతో ఉన్నందుకు మేము సిటీ స్కాన్ మార్నింగ్ చేయాలని చూసాం. ఇంకా ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా సార్? అంటే గతంలో సర్జరీస్ కూడా అయ్యాయన్నారు కదా, వాటికి ఏమైనా మెడికేషన్ నడుస్తుందా? ప్రజెంట్ జనరల్ వార్డ్ లో ఉన్నారా లేదా ఏమైనా ఎమర్జెన్సీ ఐసీయూ అట్లా ఏమైనా ట్రీట్మెంట్ లో ఉన్నారా? ఆయన ఇన్ పేషెంట్ రూమ్ లో ఉన్నారు. ఓకే, ప్రైవేట్ ఇన్ పేషెంట్ రూమ్ లో ఉన్నారు. సార్ మోహన్ బాబు గారు వచ్చినప్పుడు బీపీ చాలా ఎక్కువగా ఉండేది. ఆయన హైపర్టెన్సివ్ పేషెంట్, కానీ బీపీ చాలా ఎక్కువగా ఉండేది. 200 ఆల్మోస్ట్ 200 దగ్గరగా ఉండేది. సో అందుకని దాని ప్రకారంగా టెస్టులు చేసి ఒక ఈసీజీ చేసాము. అది నార్మల్గానే ఉండేది. ఈకో కూడా చెక్ చేసాము, హార్ట్ అంతా నార్మల్గా ఉందా లేదా అని. సో బీపీ టాబ్లెట్స్ ఇచ్చి సెటిల్ చేస్తాం నిన్న నైట్కి. ఈ రోజు కూడా బీపీ ఇంకా కొద్దిగా ఎక్కువగా ఉంది. సో అకార్డింగ్లీ మెడిసిన్స్, అవసరమైన మెడిసిన్స్ ఇస్తాయి. హార్ట్ అదర్వైజ్ లుక్స్ నార్మల్ యాజ్ ఆఫ్. వచ్చినప్పుడు బీపీ చాలా ఎక్కువగా ఉండేది. ఆయన హైపర్టెన్సివ్ పేషెంట్, కానీ బీపీ చాలా ఎక్కువగా ఉండేది. 200 ఆల్మోస్ట్ 200 దగ్గరగా ఉండేది. సో అందుకని దాని ప్రకారంగా టెస్టులు చేసి ఒక ఈసీజీ చేసాము. అది నార్మల్గానే ఉండేది. ఈకో కూడా చెక్ చేసాము, హార్ట్ అంతా నార్మల్గా ఉందా లేదా అని. సో బీపీ టాబ్లెట్స్ ఇచ్చి సెటిల్ చేస్తాం నిన్న నైట్కి. ఈ రోజు కూడా బీపీ ఇంకా కొద్దిగా ఎక్కువగా ఉంది. సో అకార్డింగ్లీ మెడిసిన్స్, అవసరమైన మెడిసిన్స్ ఇస్తాయి. హార్ట్ అదర్వైజ్ లుక్స్ నార్మల్ యాజ్ ఆఫ్. మోహన్ బాబు హెల్త్ కండిషన్ పై వైద్యుల బృందం వివరాలు వెల్లడించింది. మోహన్ బాబు స్థిమితంగా లేరని ఫేస్ పై సిటీ స్కాన్ చేయబోతున్నామని వైద్యులు తెలిపారు. మోహన్ బాబుకు కంటి దగ్గర గాయాలైనట్లు డాక్టర్లు చెప్పారు.